కోకోకాయలకు వస్తున్నారా? ఓకే ఓకే. చూస్తున్నారు కదా ఏమ్మా? కాయలు పసుపు రంగులో ఉంటాయండి. ఈ కోసి మళ్ళీ ఓపెన్ చేసి చూపించు బ్యాగ్. ఓకే ఓకే. ఈ కలర్కి వస్తే కోస్తారు. ఈ కలర్కి వస్తే కోస్తారండి. ఎంత ప్యూర్ కలర్ వచ్చినా పర్వాలేదు. ఓకే. లైట్ గా ఉన్నా పర్వాలేదు. ఎంతమందికి వస్తున్నారు కాంగ్రాజ్ వాళ్ళ? నలుగురు ఆడవాళ్ళండి. ఓకే ఓకే. చూస్తున్నారు కదండి, ఇది మాది సొంత తోట అండి. ఈ సొంత తోట అయితే ఇతనికి లీజుకి ఇవ్వడం జరిగింది గంగరాజ్ అనే వ్యక్తికి. ఈయన ఇందులో ఉన్నటువంటి ఈ కోకో తోటను సంరక్షణ చేసుకుంటూ ఇందులో పక్వానికి వచ్చినటువంటి కాయలు అవి కోసుకుంటూ ఇలాగా ఇంకా 4-5 చోట్ల వ్యవసాయం చేసుకుంటూ అతను అయితే తన భుక్తిని జీవనాధారం కొనసాగిస్తున్నాడండి. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆడవాళ్ళు అటువైపున ఇంకొక 2 ఉన్నారండి. ఇలాగా మరి మీరు ఈ తోటలో పని చేస్తున్నారు కదా, మీకేమి అంటే మీకు కూలి ఎంత ఇస్తాడు ఈయన? 300 ఇస్తాడు. ఓకే ఓకే. గంగరాజ్ 300 ఇస్తావు. ఓకే. అయితే మరి నువ్వు ఇలాగా చేస్తున్నావు కదా పొలాలో, నీకు పర్వాలేదా ఆర్థికంగా? ఎప్పటి వరకు పని చేస్తారు ఇలాగా? 1 గంట వరకు. మధ్యాహ్నం నువ్వేం చేస్తావా? ఆవులు మేపుకుంటావు. మీరమ్మా? మేము ఇంటి దగ్గరికి వెళ్ళి హౌస్ దగ్గర ఉండి ఇంటి పని చేసుకుంటా ఉంటాం. మరి పొలాల్లో తిరుగుతూ ఉంటారు కదా, మీకు విష సర్పాల భయం గట్ట ఏం లేదా? పాము కరిసింది నిన్ను? ఏం పాము తెలుసా? బురద పాము. అదే అదే. అయితే మామూలు విషం లేనటువంటి పాము బురద పాము కరవటం వల్ల ఈ అమ్మాయికి గాయాలు జరిగినాయి అంటండి. ఇలాంటి ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అదే అండి, చూస్తున్నారు కదా, అలాగా వ్యవసాయ కార్మికులను పలకరించడం, నా ఛానల్లో మీకు అప్పుడప్పుడు వీరి యొక్క సాధక బాధకాలు తెలియజేయటం, ఇదొక నేను రైతులనే కదండి వ్యవసాయ కార్మికులు కూడా చూపిస్తూ ఉంటాను. శ్రమ చేసే వ్యక్తుల్ని మనం గౌరవించాలి. శ్రమ చేసే వాళ్ళు లేకపోతే కనుక రైతు వ్యవసాయం కూడా కుండిపడే అవకాశం ఉందండి. ఈరోజు వ్యవసాయ కార్మికులు మన వ్యవసాయానికి రైతులకి ప్రధాన యాంత్రిక శక్తిగా అయితే ఉన్నారండి. వీళ్ళు లేకపోతే ఈరోజు వ్యవసాయం మూలపడే ప్రమాదం కూడా ఉంది. రైతులు లేకపోతే మేము మాకు ఆధారం లేదు కాండి. అది అవునమ్మా. రైతు వ్యవసాయ కార్మికులు ఒకళ్ళకొకళ్ళు అండదండలుగా ఒకళ్ళకొకళ్ళు తప్పనిసరిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు ఈ రోజుల్లో. రైతులు ఉండాలి, కార్మికులు కూడా బాగుండాలి. అది ఓకే. జీవనాధారం అదేనండి. అవునమ్మా. ఓకే రైట్.